హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. అనేదర్ వ్లాగ్ షేర్ చేస్తున్నాను. ఇది స్కూల్ ఇంకా స్టార్ట్ అవ్వక ముందు మాట తీసింది. అప్పుడు తీసింది ఒక 1 వీక్ ముందు మాట. అప్పుడు ఒకరోజు ఇలా వర్షం పడుతుంది, అదే తీస్తున్నాను. మార్నింగ్ లేచిన తర్వాత ఇలా వర్షం పడితే ఎంతో బాగుంటుంది కదా, ఎంత ప్రశాంతంగా ఆ మేఘాలు, ఆ వర్షం అది చూస్తే బాగా అనిపిస్తుంది. ఇంకో పక్క పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోతే ఇంకా గొడుగులు వేసుకొని రెయిన్ కోట్లో వేసుకొని అదొక బాధ కదా. ఇంకా అలాగైన తర్వాత మా వారికి లంచ్ బాక్స్ ప్రిపేర్ చేస్తున్నాను. అరటికాయ బజ్జీ చేస్తాను, ఇంకా టమాటా చారు చేస్తాను అన్నమాట ఈరోజు లంచ్ బాక్స్కి. ప్లస్ మాకు కూడా అదే మాట, అందుకని చిన్న అరటికాయలు దొరికాయి, అందుకు అవన్నీ రౌండ్గా కట్ చేస్తాను. ఇదిగోటి ఇక్కడ టమాటాలు అయితే ఉడుకుతున్నాయి టమాటా చారుకి. కొంచెం చేస్తున్నాను, ఎక్కువ కాదు, కొంచెం చేస్తున్నాను. ఇదిగోటి బజ్జీలు అయితే చేస్తాను. రౌండ్లు చిన్నవి కదా, అందుకు చిన్న చిన్న పకోడీలాగా వచ్చాయి. ఇప్పటికైతే మా వారికి బాక్స్ కట్టేసాను, మా కోసం కూడా చేసేసాను అనమాట. తర్వాత టమాటా చారు కూడా చేశాను. నేను చాలాసార్లు టమాటా చారు మీకు షేర్ చేశాను. సింపులేనండి. టమాటాలు గ్రైండ్ చేసుకుంటాం, గ్రైండ్ చేసుకొని టమాటాలు ఉడుకుతాయి కదా, ఆ వాటర్లోనే మనం అది వేసుకొని కొంచెం చింతపండు వేస్తాము. చింతపండు పిసికేసి ఆ వాటర్ వేస్తాం అన్నమాట. తర్వాత కొంచెం ఉల్లిపాయ పచ్చిమిర్చి అన్నీ వేసుకొని ఇంకా రసం పౌడర్ ఉంటే కొంచెం వేసుకుంటే టేస్ట్ అయితే బాగుంటుంది. అంతే, సింపుల్ టమాటా చారు చేశాను. ఇంకా రసం గుండు కావాలన్నా కూడా మనం ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు. ఇక్కడ పిల్లలైతే బుక్స్కి కవర్స్ వేస్తున్నారు. ఇంకా స్కూల్ మొదలైపోతున్నాయి కాబట్టి ఇంకా ఇవన్నీ పనులు ఉంటాయి. నా వరకు రాదండి, ఇద్దరు పిల్లలు అయితే వేసుకుంటారు. మెయిన్ నిషి వేస్తుంది అన్నమాట. వాడికి ఇంకా అంత రాదు వేయడం, కానీ నిషి వేస్తుంది. ఇన్ని బుక్స్ అయితే వేసింది అన్నమాట తనే పాపం. అలా కూర్చొని దాని తమ్ముడు బుక్స్ అన్నీ వేస్తారు, టెక్స్ట్ బుక్స్, నోట్ బుక్స్ అన్నిటికీ మాట. కొన్ని అయితే వాడివి వాళ్ళ డాడీ కూడా కొంచెం ఆఫీస్ నుంచి వచ్చాక వేస్తారు. నేను కొంచెం కొంచెం లేబుల్స్ అంటించడం, టేప్స్ అంటించడం, అలాంటి చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, అవన్నీ చేస్తానమాట. అది ఇలాగ ఇన్ని బుక్స్ వీటన్నిటికీ ఇప్పుడు లేబుల్స్ అంటించి పేర్లు అవి రాసి ఉంచేసుకుంటే ఇంకా మొదలైపోతుంది. ఇది నెక్స్ట్ డే మాట. పాపకైతే నా ఫస్ట్ డే లంచ్కి బాక్స్ పెట్టమన్నారు, ఎందుకంటే దానికి ఫుల్ డే, బాబుకి హాఫ్ డే. మండే నుంచి ఇద్దరికి ఫుల్ డే అయిపోతుంది అన్నమాట అని చెప్పారు. సరే అని చెప్పి దానికి మామూలు నాకు పప్పు చారు అది ఏమీ వద్దు మమ్మీ, నాకు సింగిల్ ఐటమే కావాలి అన్నది. అంటే రాత్రే నేను బఠానీలు నానబెట్టిస్తాను అనమాట. గ్రీన్ పీస్ కాదు, ఎల్లో బఠానీ, అది నానేసి ఉడకపెట్టేసి ఉంచాను అనమాట ముందు రోజు నైటే. మనం ఏమైనా చేసుకోవాలి, ఇలా ఉడకడానికి పెట్టాలి అలాంటివి అన్నవి మనం ఒక రోజు ముందు చేసుకున్నామంటే, నైట్ ఉడకపెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టేసామంటే లేవగానే ఇలాంటివి చేసుకోవడానికి చాలా బాగుంటుంది. మార్నింగే లేచి ఉడకపెడతాము ఇది అంటే మనకి టైం చాలదండి. ఇప్పుడు మార్నింగే 7:30 కొంతమందికి బస్సులు వచ్చేస్తాయి. 8 o'clockకి స్కూల్ అంటే బస్సులో వెళ్ళే వాళ్ళు ఇంకా తొందరగా వెళ్ళిపోతారు కాబట్టి మనకి టైం చాలదు. అందుకని ఇలాంటివి చేసేది కొంచెం ప్రీ ప్లానింగ్గా చేసుకున్నామంటే బాగుంటుంది. ఇక్కడైతే నేను బఠానీ రైస్ లాగా, ఫ్రైడ్ రైస్ లాగా చేస్తున్నాను. ఇది చాలా హెల్దీ మాట, పిల్లలకి మెయిన్ లంచ్ బాక్సులకి చాలా మంచిది. అప్పుడప్పుడు ఇలాగా బఠానీ ఒక్కటి వేసి పెడితే బాగుంటుంది. ఇందులో కాల్షియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది. బఠానీ చాలా మంచిది, అందుకని బఠానీ రైస్ చేస్తున్నాను. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఇలాంటివి. ఎప్పుడూ ఒకే రకంగా చేసే కన్నా ఇలా చేసి పెడితే బాగుంటుంది. చాలా సింపుల్ అండి. మసాలా షీట్ ఉంటుంది కదా, అది పౌడర్ చేస్తాను. పౌడర్ అంటే పౌడర్లా కాదు, కొంచెం కచ్చా పచ్చా చేస్తాను. ఎందుకంటే అలా
విడివిడిగా వేసానంటే నా పిల్లలు ఇష్టంగా తినరు. అందులో బాక్స్‌కి అసలు తినరన్నమాట. అందుకని కొంచెం కచ్చాపచ్చాగా మిక్సీ చేసి అవేసి దానిలో బఠానీ ఏసేసాను. ఇంకా ఉల్లిపాయ ఇంకేమీ ఏయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు. ఉల్లిపాయ, టమాటా అవన్నీ మీకు కావాలంటే వేసుకోవచ్చు. నేను అవన్నీ ఏయలేదు. అవన్నీ ఏసి కొంచెం పచ్చిమిర్చి ఏసుకున్నాను. బఠానీ ఏసుకున్నాను. అవి కొంచెం వేగిన తర్వాత రైస్ ఏసేసాను. రైస్ ఏసి ఒక కప్పు రైస్‌కి 2 కప్స్ వాటర్ మాట ఏసి మనం మూత పెట్టేసుకుంటే రెడీ అయిపోతది. ఇది నార్మల్ రైస్‌తోనే చేశాను. మనం మామూలుగా వాడే సోనా మసూరితోనే చేశాను. బాస్మతి రైస్‌తో కూడా చేసుకోవచ్చు. నేను ఎప్పుడూ నార్మల్ రైస్‌తోనే చేస్తానన్నమాట. ఇలాగా ఇదొక లంచ్ బాక్స్ రెసిపీ. ట్రై చేయండి. ఇంతకుముందు చేసి ఉంటారంటే చెప్పండి. ఓకేనా? ఇంకా ఇదొక బెడ్‌షీట్ అయితే తెప్పించానండి. ఇది పింక్ కలర్ మాట. మీకు వీడియోలో కనిపిస్తుందో లేదో క్లియర్‌గా లైట్ పింక్ కలర్ తెప్పించాను. నాకెందుకో ఈ మధ్యన లైట్ కలర్స్ ఇష్టమవుతున్నాయి. వైట్ ఒకటి ఫ్లవర్స్‌తో తెప్పించాను కదా! నాకెందుకో లైట్ కలర్స్ అంటే ఎక్కువ ఇంట్రెస్ట్ అనిపిస్తుంది. నచ్చుతున్నాయి మెయిను. తర్వాత రూమ్ కూడా కొంచెం పెద్దదిలా కనిపిస్తది. ఎవరైనా చిన్న రూమ్స్ ఉన్నాయనుకోండి, మీరు ప్లెయిన్ కలరు, తర్వాత లైట్ కలరు ఎయగానే మీ రూమ్ కొంచెం విశాలంగా, ప్రశాంతంగా అనిపిస్తది. ట్రై చేసి చూడండి. అదే పెద్ద పెద్ద డిజైన్స్‌తోని అది వేస్తే రూమ్ ఇంకా చిన్నగా ఉంటది. ఎవరిదైతే చిన్న రూములున్నాయి అన్నప్పుడు మీరు ఇలాగా ప్లెయిన్ బెడ్‌షీట్స్ వేయడానికి, లేదంటే చిన్న చిన్న ఫ్లవర్స్ ఉన్న బెడ్‌షీట్స్ వేయడానికి ట్రై చేయండి. ఓకేనా? ఇది మంచి పింక్ కలర్ మాట. వీడియోలో అంతలా కనిపించడం లేదు. కుదిరితే పిక్ పెడతాను. ఓకేనా? తర్వాత ఇది ఇంకో రోజు లంచ్ బాక్స్ మాట. సింపుల్ ఇది కొత్తిమీర, పుదీనా రైస్ నేను చాలా సార్లు చూపించాను. ఏమీ లేదండి, కొత్తిమీర, పుదీనా కట్ చేసుకుంటాము. కట్ చేసుకొని బాగా కడిగేసుకొని దానిలోని మిక్సీలో వేసుకుంటాం. దానిలోని లవంగా, దాల్చిన చెక్క, ఇలాచీ అవి ఉంటాయి కదా! అవి ఏస్తాను. ఏసి మిక్సీ చేసుకోవడమే. మిక్సీ చేసుకొని అది ఫ్రై చేసుకుంటాం. ఫ్రై చేసుకొని కొంచెం రైస్ ఏసుకుంటాం. ఉప్పు అడ్జస్ట్ చేసుకుంటాం, పెట్టేస్తాం. అంతే సింపుల్ లంచ్ బాక్స్ రెసిపీ మాట. ఇక్కడ చూపిస్తున్నాను ఏంటేంటి ఏసాను అనేది. అది. ఇంకేంటి మీ పిల్లలు స్కూల్ స్టార్ట్ అయిపోయా? ఏంటా బుక్స్ కొనేసారా? ఇంకా కవర్స్ ఏయడం అవి పనులయిపోయా? ఇంకా హోమ్ వర్క్స్ అన్నీ మొదలైపోతాయి. పాపకైతే అప్పుడే నోట్సులు కూడా స్టార్ట్ అయిపోయాయన్నమాట. 9th క్లాస్ కాబట్టి వాళ్ళకి కొంచెం ఫాస్ట్‌గా నెక్స్ట్ ఇయర్ 10th కాబట్టి. ఇంకా బాబుకి కొంచెం అంత బేగి కాదు. వాడికి మండే నుంచి ఫుల్ డే అవుతది. దీనికైతే ఫస్ట్ డే నుంచే ఫుల్ డే మాట. అందుకు దానికి సింగిల్ ఐటెమ్సే కావాలన్నదని చెప్పి ఇలా చేస్తున్నాను. ఈరోజైతే 2 లంచ్ బాక్సుల రెసిపీలు అయితే మీకు షేర్ చేశాను. ఇవి అందరికీ తెలిసినవే. కాకపోతే ఐడియా రాదు ఏం చేయాలి, ఏంటి అన్నది. మనం ఎప్పుడైనా స్కూల్స్‌కి లంచ్ బాక్సులు చేయాలంటే ఫస్ట్ ప్రీ ప్లానింగ్ చేయాలి. మన పిల్లలు ఏం తింటారు, ఏంటి అనేది. అంటే సింగిల్ ఐటెమ్ తింటారా, లేదా ఇలాగ పప్పు, కూర, అన్నం, పెరుగన్నం అలా పట్టుకొని వెళ్తారా అనేది మనకి తెలుస్తుంది కదా! దాన్ని బట్టి. మనకి లేదు ఇలా సింగిల్ ఐటెమ్ అంటే దానికి కావాల్సినవి ముందు రోజే నానబెట్టి ఉంచుకోవడమో, లేదంటే క్యారెట్ అలాంటివి ముందు రోజే కట్ చేసి ఉంచి ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకొని నెక్స్ట్ డే వెంటనే చేసేసుకోవచ్చు. ఇలాగా పెడితే మనకు కూడా సులువుగా ఉంటుంది. మార్నింగే కట్ చేస్తాము ఇవి అంటే మనకు కొంచెం టైం పడతదన్నమాట. అది. ఇలాగా రైస్ ఏసాను. రైస్ ఏసి సాల్టు, కొంచెం పసుపు యాడ్ చేసుకున్నాను. కొంచెం గరం మసాలా కూడా వేసానన్నమాట. వేసి ఇలాగా కలిపేసుకున్నాను. కలిపేసుకున్న తర్వాత వాటర్ ఏసుకోవడమే. అది క్లిప్ అంతా పోయింది. వాటర్ ఏసుకున్న తర్వాత మనం రైస్ కుక్కర్‌లో పెట్టుకుంటే మనకి రెడీ అయిపోద్ది. అంతేనండి. ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. నా వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. ఓకే.